తల్లి గెలుపు కోసం నీలిమారెడ్డి పోరాటం. ఇందుకూరుపేట మండలం కొత్తూరు మేనాటిపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం కరపత్రాలు ఇస్తూ ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమేమి లబ్ధి పొందారు వాళ్ళకి వివరిస్తుంది. ఇంటింటి ప్రచారం కొనసాగించింది. ఆమె మాట్లాడుతూ అమ్మని ఎమ్మెల్యేగా, నాన్నని ఎంపీగా గెలిపించమని మాట్లాడింది. ఇల్లు లేని వాళ్ళకి నిర్మిస్తానని, స్థలం లేని వాళ్ళకి స్థలాలు ఇప్పిస్తానని, నీటి సమస్య లేకుండా చేస్తారని, సౌత్ కులాలు కూడా సరి చేయిస్తానని చెప్పారు. అమ్మని ఎమ్మెల్యేగా గెలిపించుకోండి, ప్రతి ఊర్లో ఎటువంటి సమస్య లేకుండా చూసుకోండి. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడింది. ఎవరికి వేస్తారమ్మా ఓట్లా? ఎవరికి వేస్తారు ఓట్లా? అప్పటి నుంచి ఎవరికి వేస్తున్నారా? సైకిల్ చెప్పండి పెద్దగా. ఎవరికి వేస్తున్నారు ఓట్లు అప్పటి నుంచా? పక్కన పెట్టి ఎవరిని తీసుకోండి, గుమ్మడి ఎవరు తీసుకోండి. దూరంగా చెప్పు. వెనక్కే మరి ఇంకా వెనకరా నువ్వు. వాళ్ళ కొడుకులు ఏడే ఆడే ఉంది. బాబు గారు గవర్నమెంట్ వస్తే ప్రతి మహిళకి నెల 10 మీకు కూడా నెల రాష్ట్రంలో ఎక్కడైనా బస్సు ప్రయాణించి మహిళలకి చదువుకునే బిడ్డలు ఎంతమంది అంతమందికి చేరి 15,000 మహిళకి ఇంటింటికి రాష్ట్రంలో ఎక్కడైనా బస్సు ప్రయాణించినా చదువుకునే బిడ్డలు ఎంతమంది దగ్గరే ఉన్నాయి. మొట్టమొదటిసారి మహిళలు నిలబడుతున్నారు. అందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తున్నారు. మంచిగా ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. తప్పకుండా సైకిల్కి వెళ్ళమ్మా. మీకు ఈసారి పెన్షన్ కొంతమందికి ఇంటికి తెచ్చిస్తామనిలే అన్నారే, నీకు తెచ్చిలే తెచ్చుకున్నావా? అమ్మగారు వేమిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కటి 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే 2 సైకిల్కి వెళ్ళాం. చెప్తున్నారు చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి తప్పకుండా 2 ఓట్లు ఇళ్ళ సమస్య, సౌటి కాలువ సమస్య అన్నీ అన్నోళ్ళు చెప్తున్నారు. జేబులో కూడా వేసుకుంటారు.
హరిచారం చేసేటప్పుడు మళ్ళీ చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి చెడు 15,000 ఇస్తారు. పెన్షన్ కూడా సార్ 4,000 ఇల్లు పెట్టున్నారన్నా. గెలిచిన తర్వాత కనిపిస్తాం. మీరు గుడి కట్టుకోవడానికి సాయం చేస్తారని సహాయం అయితే చేస్తారు. గుడి మొత్తం ఒకరు కట్టేయాలని చెప్పారు. సహాయం చేస్తారు. మొత్తమని కాదు, మేమేదో కొంత సభ్యులుగా వస్తాము, తప్పకుండా సాయం చేయండి. తర్వాత మేము వచ్చి కనిపిస్తాం. చేపిస్తారు. దేనికని అడుగుతాం. సాయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. కారు బాల్ గిట్టా బాబుగా వచ్చి మన గవర్నమెంట్ వీటి మందికి నెల 15,000 ఇస్తారు. 18 రోజులు తక్కువ కదా. ఈ అందరు పెట్టుకుని పెట్టుకుంటాం. బుట్లో ఉంది చూడండి, పెట్టుకోండి. మళ్ళీ ఇది తల్లో పెట్టుకుంటే బాగుంది. తీసేసి చూడబాకండి, వాళ్ళు ఇట్లా పేపర్ వాళ్ళు కళ్ళు నీళ్ళు పెట్టుకోబాకు చూసుకొని. బెంబర్ మెజార్టీ గెలుస్తాం. ఫస్ట్ కానీ పోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ మేనాటిపాలెంకి వచ్చామండి. ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. మాతోటి టీడీపీ, బీజేపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం ప్రతి ఇంటికి తిరిగి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యే గాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీ గాను గెలిపించమని కోరుతున్నామండి. ఇక్కడ కొన్నిసార్లు మీరే మిమ్మల్ని మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ మేము చేసే పని మేము ఆపట్లేదు. ఎవ్రీడే డోర్ టు డోర్ ప్రచారం అందరం కలిసి చేస్తున్నాము. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. 4,000 ఇస్తారు తాత. మొదటి నెలలో 7,000 ఇస్తారు, రెండో నెల నుంచి 4,000 ఇస్తారు. ఇంటికే తెచ్చిస్తారు. జరిగేటప్పుడు ఏం జరుగుతుంది బాగా పేరండి. బాధ్యపనా అన్నా మాకు అవకాశం ఈ ప్రభుత్వం